వెంకటేష్ ఇలా పిలిపించుకోగలిగితే చాలా చక్కటి రిజల్ట్స్ కనిపిస్తాయండి. వెంకటేష్ని పిలిపించుకొని చాలా బాగుంటుంది. రాజు గారు చిన్న సందేహం అండి. యాక్చువల్గా నాకు కూడా సందేహం కలుగుతుంది. జాతకం గురించి మన జ్యోతిష్యం గురించి న్యూమరాలజీ గురించి మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు జాతకం వచ్చేప్పటికి గ్రహాలు వాటి స్థితిగతులు, ఒక జాతకుడికి ఒక నీచ స్థితిలో గ్రహం ఉంటే తన తగ్గట్టు అతను లైఫ్ లో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తికి న్యూమరాలజీతో కరెక్ట్ చేసి తన లైఫ్ ఉన్నత స్థితిలో తీసుకురావచ్చా? తప్పకుండా తీసుకురావచ్చు. బైబుల్ ఏం చెప్పారు? అబ్రహం వాంట్స్ ఐ వాంట్ ప్రిజని, పిల్లలు కావాలంటే దెన్ గాడ్ టోల్డ్ we have to change your name. 17.3 Genesis, you go through 17. Then Abraham changed his name Abraham. 17.6 Sarah changed his name as Sarah. Where is in Bible is full of numerology. Quran is full of numerology. 786 numerology. When Jacob wants నాకు పవిత్రమైన జీవితం కావాలని దేవుణ్ణి అడిగితే నువ్వు పేరు మార్చుకో అన్నారు. Then Jacob changed his name as Israel. Then he became saint. 10 commandments. అలా కొన్ని వందల పేర్లు వచ్చినాయి. కొన్ని అంత అసలు జ్యోతిష్యము న్యూమరాలజీ అన్నీ కూడా నర్మగర్భంగా వేదాలలో పురాణాల్లో అన్నిట్లోనూ ఉంది. అదండి ఎందుకు రామాయణంలో రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులు మన నక్షత్రం ప్రకారం పేరు పెడతారు కదండి. వాళ్ళంతా ఒకేసారి సీతారామ జనం సినిమాలు చూసాక అందరిని ఒకేసారి ఉయ్యాలు వేసి ఊపుతారు కదా. ఒకే నక్షత్రం ఉంటుంది ఆటోమేటిక్ కొంచెం దగ్గరలో. మరి అందరికీ ఒకే నక్షత్రం పేరు పెట్టలేదు వశిష్ఠుల వారు. ఆయన జ్యోతిష్యం తెలీదా? మనిషి యొక్క మనుగడ ముందు తరాలలో ఈ అబ్బాయి ఎలా ఉంటాడు, రామ అని పెద్ద అబ్బాయి పెట్టాడు. రామ అనేది ఒక తారక మంత్రం. ఇతను రాబోయే కాలంలో దేవుడిగా కొనియాడబడతాడు కాబట్టి రామ అనే తారక మంత్రాన్ని పేరుగా పెట్టాడు. రెండోవాడు లక్ష్మణుడు. అంటే ఈయన రాముడు ఆ అన్నగారికి సహాయం చేయాలి, అన్ని బాగా ఉండాలి కాబట్టి ఈ అబ్బాయికి మంచి పేరు పెట్టాలి. అందుకనే లక్ష్మణుడు. లక్ష్మణుడు అర్థం ఏంటి? సర్వ శుభలక్షణములు కలిగిన వాడు లక్ష్మణుడు. అన్ని శుభలక్షణాలు ఉండే కాబట్టి భార్యా పిల్లల్ని వదిలిపెట్టి అన్నతో వెళ్ళి అన్నకి అన్ని రోజులు ఆయనతో సహాయం చేసి తిరిగి పట్టాభిషేకం తీసుకొచ్చేదాకా అన్నకి తోడుగా ఉన్నాడు. మూడోవాడు భరతుడు. భరతుడు అంటే ఏంటి? భక్తికి ప్రతిరూపం. అంటే అన్నగారు అంటే ఆయన అన్నగారు ఇదవుతారని ముందే ఊహిస్తారు వశిష్ఠుల వారు. అది ఆయన పాదాలను తీసుకొచ్చి సింహాసనం మనదే ఇప్పుడు ఈ రోజులు చేస్తారండి ఎవరన్నా. అందువల్ల పేరు పెట్టే విధానం కూడా మంచి మీనింగ్తో ఉండాలి, మంచి అర్థాన్ని వచ్చి ఉండాలి. అబ్బాయి యొక్క భవిష్యత్తుని మనం న్యూమరాలజిస్టు చూడాలి, జ్యోతిష్యంలో చూడాలి. చూసి ఈ పిల్లవాడికి ఈ పేరు బాగా ఉండాలి, నిక్కిల్లు కిల్లు అలాంటి పెట్టకూడదండి. దావుద్ గారు మాటలు అడ్డొస్తున్నాను. మీ బుక్ మీద చూశాను. యాక్చువల్గా మీరు ఎంకామ్ చేశారు, ఎల్ఎల్బీ చేశారు, ఎంఏ జ్యోతిష్యం చేశారు, అలాగే ఎంఎస్సీ సైకాలజీ చేశారు. అంటే ఇదే సందర్భంలో మీరు హిందూ ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నారు, అటు ఒక క్రైస్తవ సమాజం మాట్లాడుతున్నారు. ఇన్ని ఎలా సాధ్యమని అంటారు? వెరీ సింపుల్ అండి. చాలా మంది అనుకుంటారు నాకు టైం లేదు. టైం చాలా, దేవుడు చాలా టైం ఇచ్చాడండి. మనకి చదవాలనే కోరిక, ఆ జిజ్ఞాస ఉండాలి. భరతుడు భక్తికి ప్రతిరూపం. లాస్ట్ వాడు శత్రుఘ్నుడు అని పేరు పెట్టారు. ఎందుకు పెట్టారు? శత్రుఘ్నుడు అంటే శత్రువుల్ని అవలీలగా జయించగలిగిన వాడు. ఈ అన్న లేడు, పెద్ద ఆయన లేడు, రెండో ఆయన ఉండడు, మూడో ఆయన భక్తి మీద కొంచెం ఇదిగా ఉంటాడు. రాజ్యం చిన్నాభిన్నం అయిపోతుంది. చిన్నాభిన్నం అయిపోతే పోతుంది. అందుకని శత్రుఘ్నుడు ఎవరిని శత్రువుల్ని కన్నెత్తి కూడా చూడకుండా చేయగలిగిన వాడు శత్రుఘ్నుడు. శత్రువుల్ని అవలీలగా జయించగలిగిన ఇలాంటి మంచి మీనింగ్తో తీసుకొచ్చి పేరు పెట్టాలి. కానీ ఇలాంటి మోడర్న్ పేరు పెట్టాలండి. మంచి మీనింగ్ ఉండాలి. ఆ మీనింగ్తో పాటే ఆ పిల్లల యొక్క బ్రెయిన్ ఉంటుందండి. దిస్ ఇస్ యాజ్ పర్ పురాణాస్. ఓకే దావుద్ గారు, అలాగే మీరు బుక్ రాసుకొచ్చారు. అంటే ఇంతవరకు ఇలాంటి బుక్ రాలేదని కూడా చెప్తూ వస్తున్నారు. బుక్ చేసుకొచ్చారు. అదే నేను చెప్పలేదండి. హిందూ పేపర్ లో క్లియర్ గా ఇలాంటి బుక్ ఇంతవరకు రాలేదని హిందూ పేపర్ లో రాశారు. జ్యోతిలో నేను చెప్పడం నా గురించి నేను చెప్పకూడదు. జ్యోతి పేపర్ లో సవివరంగా వచ్చిన తెలుగు ఏకైక బుక్ అని జ్యోతి పేపర్ లో రివ్యూ రాశారు సార్. ఓకే. అంటే మీరు ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ ట్రైనింగ్ క్లాసెస్ రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడున్నాయో వివరాలు చెప్తారా? నేను ట్రైనింగ్ క్లాస్ ఎందుకు చెప్తున్నానంటే ఈ నాలెడ్జ్ చాలా వరకు సూఫీ న్యూమరాలజీ అని ఒక ముస్లిం న్యూమరాలజీ ఉందండి. అది ఇక్కడ ఎక్కడా లేదండి. ఇప్పుడు చాలా గొప్ప శాస్త్రం అని నేను చాలా చోట్ల విన్నాను, కానీ బుక్స్ ఎక్కడా లేవండి. ఉన్నవాళ్ళు తక్కిన వాళ్ళకి చెప్పకపోవటం వల్ల ఆ శాస్త్రం అంతా పోయింది. నాకు తెలిసి దేవుడు ఏదో ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఇస్తాడండి. నాకు తెలిసిన నాలెడ్జ్ నలుగురి ఇప్పుడు ఎవరైనా ఏ మనిషి అయినా గోస్ టు బెరియల్ గ్రౌండ్ తప్పదు.
నాకు తెలిసిన నాలెడ్జ్ని నలుగురికి పంచాలనే ఉద్దేశంతో నేను క్లాసెస్ కండక్ట్ చేశానండి. ఒక 15 years నుంచి క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. చాలా మంది ఆంధ్రదేశంలో అందరూ న్యూమరాలజీ ఇప్పుడు చెప్పుకుంటున్నారు. ఏ ఊళ్ళో చూసినా నా శిష్యులు ఉన్నారు. జ్యోతిష్యము, న్యూమరాలజీ, ఈ గ్రాఫోథెరపీ, ఈ సబ్జెక్ట్ అన్ని కలుపుతానండి. మీకు చెప్పినవన్నీ చెప్పి ఒక సవివరంగా ఒక మంచి స్టూడెంట్గా తయారు చేస్తానండి. అది చేయటం నెక్స్ట్ ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే సండేస్ క్లాసెస్ కండక్ట్ చేస్తానండి. ఫుల్ టైం మార్నింగ్ టు ఈవినింగ్. భోజనం కూడా గురుకులాల్లాగా భోజనం కూడా నేనే అరేంజ్ చేసి చెప్తుంటానండి. ఇలా చాలా మంది కండక్ట్ చేశాను. కొన్ని వాళ్ళు అడిగిన సమాధానాలు, సందేహాలు ఉంటాయి కదండి. నేను దగ్గర ఒక చాలా బ్యాచ్లు కండక్ట్ చేశాను. ఆ క్వశ్చన్లన్నీ కూడా నా మైండ్లో పెట్టుకొని ఆ క్వశ్చన్కి సంబంధించిన ఈ క్వశ్చన్స్ తెలుగు ప్రజలందరికీ ఉంటాయి కదండి. ఆ అబ్బాయి అంటే నా దగ్గరికి వచ్చి ప్రత్యక్షంగా అడగగలిగాడు. కొంతమంది అడగలేని వాళ్ళు కూడా ఉంటాయి కదా. అవన్నీ కూడా ఉద్దేశం పెట్టుకొని ఒక సమగ్రంగా బుక్ రాయటం జరిగింది. దీని పేరు మీరే న్యూమరాలజిస్ట్, ఎక్కడైనా దొరుకుతుంది. ఈ ట్రైనింగ్ క్లాస్ నెక్స్ట్ మంత్ 14, 15 ఉంటుందండి. నేను ఈ నెలలో 22, 23 మంచిర్యాలలో ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ దావుద్ గారు. న్యూమరాలజీ చాలా చక్కటి వివరాలు తెలియజేశారు. ఇది వాటి మీరే న్యూమరాలజిస్ట్ కార్యక్రమం. కీప్ వాచింగ్ ఐ న్యూస్. వెనక వాస్తవాలేంటి, రహస్య ఎజెండాల మాటేంటి, ఏది నిజం ఏది అబద్ధం, అసలేం జరుగుతోంది? సమగ్ర విశ్లేషణలకు వేదిక, నిజాలకు నిలువుటద్దాం. ఇది నిజం. నమస్తే, నేను శ్రీ. వెల్కమ్ టు ఐ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్. రేపు జీఓఎంతో కేంద్ర మంత్రుల భేటీ, ప్రజల మనోభావాలు వివరిస్తానన్న పురంధేశ్వరి. ఢిల్లీలో టీ కాంగ్రెస్ నేతల వరుస మంతనాలు, మంత్రుల బృందానికి సమర్పించే నివేదికపై చర్చలు. నేటి నుంచి రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటన, వరదలు, తుఫాను నష్టాలపై వివరాల సేకరణ. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో జోరు వానలు, తిరుమల ఘాట్ రోడ్డుపై విరిగి పడుతున్న కొండ చర్యలు. ఢిల్లీలో హ్యాట్రిక్ సాధనే లక్ష్యం, ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ. తిరుమల ఘాట్ రోడ్ లో మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. రాత్రి పడ్డ కొండ చర్యల్ని తొలగించక ముందే మరోసారి విరిగిపడ్డాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రెండోసారి కొండ చర్యలు విరిగి దారిలో పడ్డట్టుగా సమాచారం అందుతోంది. సో ఏ స్థాయిలో అక్కడ వర్షాలు పడుతున్నాయి, అలాగే ఏ ఏ ప్రాంతాల్లో ఇంకా కొండ చర్యలు విరిగి పడే అవకాశం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు? బంగాళాఖాతంలో తుఫాను తీరం దాటినప్పటికీ దాని ఎఫెక్ట్ మాత్రం రాయలసీమ కోస్తార్ పైన కనిపిస్తోంది. అందులో భాగంగానే గత 2 రోజులుగా తిరుపతిలో వర్షాలు కురుస్తున్నాయి. శేషాచల అడవులు మొత్తం కూడా తడిసి ముద్దయ్యాయి. దీంతో కొండ కోణంలో నీరు కిందకు జారువాలుతోంది. ఆ క్రమంలోనే తిరుమలకు వెళ్లే మార్గంలో 2వ ఘాట్ రోడ్డు
16వ కిలోమీటర్ వద్ద కొండ చర్యలు ఉదయం విరిగిపడ్డాయి. అలానే వాటిని కొంతవరకు తొలగించినప్పటికీ మరొకసారి ఆ కొండపైన ఉన్నటువంటి బండలన్నీ కూడా జారి రోడ్డు మీదకి వచ్చాయి. ప్రస్తుతం పూర్తిగా ట్రాఫిక్ ఆగిపోయింది. ఈ కొండ చర్యలను తొలగించే ప్రయత్నం టీటీడీ అధికారులు చేస్తున్నారు. పెద్ద పొక్కులైన తీసుకొచ్చి ఆ రాళ్లు తొలగిస్తున్నప్పటికీ ఎక్కువ కొండ చర్యలు విరగడం వల్ల చాలా సమయం తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మరొక వైపు పూర్తిగా ఆకాశం అంతా మేఘావృతమైంది. తేలికపాటి జల్లులు కూడా ఈ ప్రాంతంలో కురుస్తున్నాయి. దీంతో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ఇబ్బంది కలుగుతోంది శ్రీ. మరొక వైపు ట్రాఫిక్ అంతరాయం కలగడంతో మొదటి ఘాట్ రోడ్డుకి ఏదైతే లింక్ రోడ్డు కూడా ఉంది, రెండో ఘాట్ రోడ్డు నుంచి వెళ్లేందుకు ఆ మార్గం కొండ మీదకు వాహనాలను కొద్దిసేపటి క్రితమే దారి మళ్లించారు. ప్రస్తుతం ఒకే ఘాట్ రోడ్డు మీద, అంటే మొదటి ఘాట్ రోడ్డు మీదే వచ్చే వాహనాలు, తిరుమలకు అలా వెళ్లే వాహనాలను కూడా మళ్లిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ వాహనాలను దారి మళ్లించిన తర్వాత ఇంజనీరింగ్ విభాగం టీటీడీ అధికారులు అక్కడ ఉన్న కొండ చర్యలను తొలగిస్తున్నారు. మరొకసారి కూడా ఇక్కడ పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ వర్షం పడుతుండడం, మరొక వైపు మొత్తం కూడా తడిచి నాని ఉండడం వల్ల ఇవి పడేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుమల కొండల మీద నెలకొని ఉంది శ్రీ. థ్యాంక్ యూ శ్రీహరి. సో అది తిరుమలలో పరిస్థితి. మరోవైపు ఢిల్లీలో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. రేపు జీఓఎం ముందు వాదనల నేపథ్యంలో సీమాంధ్ర తెలంగాణ కాంగ్రెస్ నేతలు హస్తినబాట పట్టారు. జైపాల్ నివాసంలో టీ కాంగ్ నేతలు అల్పాహార విందుకు హాజరయ్యారు. మరి కాసేపట్లో సర్వే ఇంట్లో సమావేశమవుతారు. ఢిల్లీ పరిణామాలకు సంబంధించిన వివరాలు మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, ఎంతమంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ సమావేశంలో హాజరు కాబోతున్నారు? అలాగే ఏ విషయాల గురించి జీఓఎం ముందు వాళ్ళు చెప్పే అవకాశం ఉంది? శ్రీనివాస్, రేపు 10:30కి తెలంగాణ మంత్రులకి, 11:30కి సీమాంధ్రకు సంబంధించిన కేంద్ర మంత్రులకు, అదేవిధంగా 12:30కు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తోటి జీఓఎం సమావేశం కానుంది. అయితే జీఓఎం ముందు ఎటువంటి అంశాలను ఉంచాలనే దానిపైన వివిధ ప్రాంతాలకు సంబంధించిన నేతలు సమావేశమవుతున్నారు. ఈ రోజు జైపాల్ రెడ్డి ఇంట్లో అల్పాహారం ఎందుకు హాజరైన నేతలు 11:30కు సర్వే సత్యనారాయణ ఇంట్లో సమావేశమయ్యి జీఓఎంకు ఏం చెప్పాలి అంటే, కేంద్రం తరఫున తెలంగాణ నుంచి 3 కేంద్ర మంత్రులు ఉన్నారు. సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, అదేవిధంగా జైపాల్ రెడ్డి, ఈ 3 కూడా జీఓఎం ముందు ఎటువంటి వాదనలు వినిపించాలి అనే దాని గురించి వీళ్ళు చర్చించనున్నారు శ్రీనివాస్. మరోవైపు ఢిల్లీలోనే సీమాంధ్ర కాంగ్రెస్ కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేయబోతున్నారు? అలాగే రేపు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రితో ఏ విషయాల గురించి మాట్లాడి జీఓఎం ముందు వాదించే అవకాశం ఉందంటారు? శ్రీనివాస్, సీమాంధ్రకు సంబంధించిన కేంద్ర మంత్రుల్లో క్లియర్ కట్ గా డివిజన్ అనేది కనిపిస్తుంది. పనవాక లక్ష్మి గాని, పురంధేశ్వరి గాని, కావూరు సాంబశివరావు లాంటి వాళ్ళు ఇప్పటికే రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నారు. వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నారు. కాబట్టి రేపటి సమావేశం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు ఉదయం 9 గంటలకు కేంద్ర మంత్రి పల్లం రాజు ఇంట్లో వీళ్ళు సమావేశం కానున్నారు. ఆ సమావేశంలో జీఓఎం ముందు ఎటువంటి వాదనలు వినిపించాలనే దాని గురించి వీళ్ళు చర్చించున్నారు. అయితే ఇప్పటికే వాళ్ళు సమైక్యవాదాన్ని విడిచిపెట్టి సమస్యల వాదాన్ని పట్టుకున్నారు. కాబట్టి మరి రాష్ట్రానికి సంబంధించిన మెజార్టీ నేతలేమో సమైక్యవాదాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి రేపు వీళ్ళు జీఓఎం ముందు చెప్పబోయే విషయాలన్నింటినీ కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి శ్రీనివాస్. శిరీష్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమాల్లో ఎక్కడికక్కడ చాలా గట్టిగా చెప్తున్నారు ప్రజలకి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీలో రేపు జీఓఎం ముందు సమైక్యాంధ్రకే కట్టుబడి ఉంటాను, అదే వాదన వినిపిస్తానని చెప్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రులంతా కూడా విభజనకు సంబంధించి ఏ ప్రాంతంలో రాజధాని ఉండాలి, ఏమేం కావాలని వాదిస్తున్నారు. సో వీళ్ళిద్దరు వాదనలు చూస్తుంటే చాలా కాంట్రవర్సీగా కనిపిస్తున్నాయి. జనం ఎలా అర్థం చేసుకోవాలి వీళ్ళిద్దరిని? ఇప్పటికే జనంలో దీనికి సంబంధించి క్లారిటీ అనేది కూడా వచ్చింది. కేవలం సమైక్యవాదాన్ని మాత్రమే జనం కోరుకుంటున్నారు కానీ సమస్యలను వాదాన్ని కానీ లేకపోతే సమస్యలను పరిష్కరించమని చెప్పేసి కానీ జనాలు ఇప్పటికీ కూడా కోరుకోవడం లేదు. వాళ్ళు
సమస్యలను పరిష్కరించడానికి కనుక కోరుకున్నట్లయితే రాష్ట్ర విభజన అనేది పెద్ద సమస్య కాదు. కాబట్టి వాళ్ళ కేంద్ర మంత్రులు ప్రజలు ఏం కోరుకుంటున్నారనే దాన్ని ఆలోచించి జీవోఎం ముందుంచితే వాళ్ళకు రేపు పొలిటికల్ గా భవిష్యత్తు గానీ పార్టీ భవిష్యత్తు గానీ ఆధారపడి ఉంది. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం చాలా క్లియర్ కట్ గా తన సమైక్యవాదానికే కట్టుబడి ఉంటాను. అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటివి భవిష్యత్తులో ఎప్పుడు కూడా పరిష్కారం కాలేవు. కాబట్టి రాష్ట్ర విభజన చేయాలనుకుంటే ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించి చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్తున్నారు. సో సీమాంధ్ర కేంద్ర మంత్రులు ప్రజలను కన్విన్స్